మన తెలుగు వాళ్ళు మన ఆంధ్ర సైడ్ వచ్చి తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది పల్లెటూరు వాళ్ళు కూడా 75% ఇంగ్లీషే వస్తుంది తప్ప 25% మాత్రమే తెలుగు. మనం మాట్లాడే భాషలో 75% ఇంగ్లీషే ఉంటుంది. ఈ రోజుల్లో ఆంగ్లం మాట్లాడే తెలుగు మాట్లాడే ఆంగ్లం పలకకుండా తెలుగు మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఏదో టీవీ షోల్లోనే అప్పుడప్పుడు మన ఏంటి ఏదో ఒక టార్గెట్ అంటారు, ఒక సిస్టమేటిక్గా ఒక పెట్టి క్విజ్ కింద ఇంగ్లీష్ మాట్లాడకుండా తెలుగు మాట్లాడండి అని అంటారు. అయినా అంత కష్టంగా ఉన్నా సరే మాట్లాడేస్తారు ఇంగ్లీష్. మన తెలుగు మాట్లాడాలంటే బలవంతంగా మాట్లాడాలి. ఇవన్నీ కువైట్ గోల్డ్ షాపులు ఎక్కువ ఇక్కడ. గోల్డ్ షాపులు, బట్టల షాపులు, ఈ ఏరియా అంతా గోల్డ్ డ్రెస్. ఫ్రీ పార్కింగ్ చూసుకున్నాం. ఫ్రీ పార్కింగ్ చూసుకొని ఫ్రీ పార్కింగ్ ఉందా లేదంటే ఒక రౌండ్ వేద్దాం. ఈ లోపల పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఫ్రీ పార్కింగ్ ఇదంతా మాల్యే. చూద్దాం, ఒక రౌండ్ వేద్దాం. దగ్గరలో ఫ్రీ పార్కింగ్ దొరుకుద్ది. ఫ్రీ పార్కింగ్ దొరకటం చాలా కష్టం ఇక్కడ ప్రైవేట్లో. మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టేస్తే మనీ తలగనిప్పి అయిపోద్ది. ఈ పైన బ్రిడ్జి ఆ పక్క నుంచి ఈ పక్కకి నడుచుకుంటూ రావడానికి. నేనైతే సెలవుకి బస్సుల మీద వచ్చేస్తాను. మన ఇంటి డబ్బులు 75 రూపాయలు బస్సు ఛార్జ్. మా ఇంటికాడ నుంచి ఇక్కడికి రావడానికి ½ అవర్ ఛార్జ్. కోవిడ్లో మీరు ఎక్కడైనా ఎక్కడైనా దిగండి 75 రూపాయలే. అక్కడ ఎక్కి అక్కడ దిగినా 75 రూపాయలే. స్టార్టింగ్లో ఎక్కి లాస్ట్లో దిగినా 75 రూపాయలే. కువైట్ రూల్స్ అట్లా. ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు. ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు 75 రూపాయలు ఇవ్వాలి.
వచ్చేసరికి అన్ని గోల్డ్ షాపులు, లెఫ్ట్ రైట్ కళ్యాణ్ జ్యువెలర్స్, ఇంకా మల్బార్ గోల్డ్, ఇంకోటి జెలికాస్, అన్నీ మన ఇండియాలో ఏమైనా అన్నీ ఉంటాయి ఇక్కడ. మన ఇండియాలో ఏ అయితే షాపులు ఉన్నాయో అన్నీ ఉన్నాయి గోల్డ్ షాపులు. ఎవడో తీస్తున్నాడు. ఆ 4 ఫ్లోర్ షెడ్లు వేసి చూసారు, అవి కూడా కార్ పార్కింగ్ బిల్డింగ్. 1 2 3 4 కిందకి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఒక 2 ఉంటుంది, 2 3. అక్కడ మనీ పే చేయటం ఎంత అంటే మన ఇండియా డబ్బులు 1 అవర్కి 30 రూపీస్ అనుకుంటా. మ్యాక్సిమం మినిమం 10 నిమిషాలు అని 1 అవర్లో. 1 అవర్ దాటిందంటే హాఫ్ అన్ అవర్కి ఎంతో కానీ చేస్తారు. హాఫ్ అన్ అవర్కి మన ఇండియా డబ్బులు 10 రూపాయలు పెరుగుతూ ఉంటుంది. చక్క